మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఈ వచన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే యెహోషువ ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి మోషే గారి ద్వారా విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారు ప్రవేశించాలి. ఆ క్రమంలో దేవుడు అరణ్యములో వారిని నడిపిస్తున్నటువంటి సమయంలో మోషే దేవుని పిలుపు అందుకుని దేవుని యొద్దకు చేరిన తర్వాత ఆ బాధ్యతలు యెహోషువ గారు తీసుకున్నారు. అయితే ఈ బాధ్యతలు నేను నిర్వర్తించగలనా అని బాధపడుతున్నటువంటి క్రమంలో దేవుడే యెహోషువతో మాట్లాడి యెహోషువను బలపరిచి యెహోషువను ఆయన్ని ధైర్యపరిచి ఇశ్రాయేలు ప్రజలను పాలుతేనులు ప్రవహించు దేశంలోనికి ఎలా ప్రవేశింపబోతున్నాడో దేవుడు తెలియచేసి ఆ విధమైనటువంటి క్రమంలో ఆయన బలపరిచిన విధానాన్ని గ్రహించినటువంటి యెహోషువ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్న మాటలివి. ఆ మాటలు విన్న తర్వాత ప్రజల్లో ధైర్యం వచ్చింది, బలం వచ్చింది. ఎన్నో ఆటంకాలు ఎదురైనా వాటన్నిటినీ జయించి దేవుని శక్తి ద్వారా దేవుని సహాయంతో వారు పాలుతేనులు ప్రవహించు దేశంలోనికి వారు ప్రవేశించారు. ఈరోజు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో, శారీరక జీవితంలో, మన జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు అనగా లోకము నుండి పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధ మార్గములో నడుస్తూ పరలోకానికి వారసులుగా ఉండవలసినటువంటి మనము లోకములో మన ఆత్మీయ ప్రయాణం కొనసాగిస్తున్న క్రమంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో మనము వేదన చెందుతాము, దుఃఖపడతాము. అయ్యో, నేను ఈ పరిస్థితుల నుండి విడుదల పొందగలుగుతానా అని ఆలోచన చేస్తాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అలనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగించి పాలుతేనులు ప్రవహించు కానాను దేశంలోనికి ప్రవేశింపజేశానో అలాగే నీ జీవితంలో కూడా అంతకంటే అద్భుతాలు జరిగించి నిన్ను ఉన్నత స్థితిలో నడిపించి పరలోక రాజ్యంలో మిమ్మల్ని కూడా చేరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అలా చేరే క్రమంలో మనకొచ్చే ప్రతి బాధలో, ఇబ్బందులో, ఇరుకులో, కష్టములో, నష్టములో దేవుడు మనకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. అలా తోడుగా ఉండి మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. అలా అద్భుతాలు జరిగించడానికి మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేయాలి? విశ్వాసముతో ఆయన్ని వెంబడించాలి, ఆయన మాట నమ్మాలి, ఆయనతో మనం నడవాలి. అప్పుడు విజయాన్ని మనం పొందగలుగుతాం. అద్భుతమైనటువంటి ఆశీర్వాదంలో ఈ లోకంలో పాలివారం అవుతాం, పరలోక రాజ్య వారసులం అవుతాం. అలా ఉండుటకు మనకు, మన కుటుంబాలకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.